హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర బుల్స్ ల్యాంటర్న్ యూట్యూబ్ ఛానల్. నేను మీ ఫ్రెండ్ రాజు. మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. సో ఈ రోజు కూడా మార్కెట్స్లో సెల్ ఆఫ్ అనేది కంటిన్యూ అయిందనమాట అండి. ఆల్మోస్ట్ 150 పాయింట్ల నిఫ్టీ అనేది పడిపోవడం జరిగింది. సో మార్నింగ్ నుంచి యాక్చువల్గా ఎస్జెక్స్ నిఫ్టీ ఇట్ వాజ్ ఇండికేటింగ్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్. సో గ్లోబల్ మార్కెట్స్ సపోర్ట్ చేయట్లేదు. సో గ్లోబల్గా యాక్చువల్గా అట్లీస్ట్ నిన్న యూఎస్ మార్కెట్స్ కొంచెం ఫ్లాట్గా క్లోజ్ అయినాయి అనమాట అండి. బట్ అయినప్పటికీ కూడా ఈ రోజు ఓపెనింగ్ మీరు చూస్తే కనుక ఈ రోజు ఓపెనింగ్ టైంకి మోస్ట్ ఆఫ్ ది ఏషియన్ మార్కెట్స్ అండ్ డౌ ఫ్యూచర్ అండ్ డాక్స్ అన్ని కూడా దేవర్ ఇండికేటింగ్ నెగిటివ్ ఓపెనింగ్ అనమాట అండి. సో అందువల్ల ఏంటంటే మన సెంటిమెంట్ త్రూ అవుట్ ద డే సో మార్కెట్లో సో ఏ విధమైన రికవరీ అనేది కనిపించలేదు. సో కొంచెం పుల్ బ్యాక్స్ మధ్యలో రికవరీస్ వచ్చినా కూడా సో సెల్ ఆఫ్ మళ్ళీ ఇమీడియట్గా సెల్లింగ్ అనేది రావడం జరిగిందనమాట. సో దానికి కంటిన్యూ క్లియర్ కట్ ఇండికేషన్ ఏంటంటే కంటిన్యూగా గ్లోబల్ సెల్ ఆఫ్ అనమాట అండి. సో ఓవరాల్గా అక్రాస్ ద గ్లోబ్ అందరూ కూడా సో సెల్లింగ్ మోడ్లో ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. కమింగ్ టు ఇండియన్ మార్కెట్స్, ఎఫ్ఐఎస్ 2,700 కోట్లు సెల్లింగ్ చేయడం జరిగింది. సో డిఏఎస్ దానికి అనుగుణంగా 2,540 కోట్లు బై చేయడం జరిగింది. రైట్. సో అంటే డిఏఎస్ ఆర్ స్మార్ట్ ఇనఫ్, దే లోలో బై చేసుకుంటూ వెళ్తున్నారు కదా. సో దే ఆర్ అక్యుములేటింగ్. బట్ ఎఫ్ఐఎస్ దే హ్యావ్ బీన్ సెల్లింగ్ అనమాట. రైట్. సో పడుతుంది, ఇంకా కంటిన్యూ సెల్లింగ్ మోడ్లో ఉన్నారు. బట్ డిఏఎస్ ఎంతవరకు సపోర్ట్ చేస్తారు చూడాలి. అండ్ రీటైల్ యాజ్ ఏ రీటైల్ పీపుల్ మనం ఎంత మార్కెట్ని సపోర్ట్ చేయగలదో చూద్దాం. సో ఎందుకంటే సో ఒక మంచి రన్అప్ ర్యాలీ వచ్చినప్పుడు ఆబ్వియస్ అనమాట, ఖచ్చితంగా ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు. సో కొంత ప్యానిక్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఆటోమేటిక్గా పీపుల్ విల్ బి డెఫినెట్లీ ఎగ్జిటింగ్ అనమాట. రైట్. సో ఓవరాల్గా మీరు చూస్తే కనుక సెంటిమెంట్ మీరు కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. సెంటిమెంట్ చూస్తే కనుక మీరు అర్థం చేసుకోవచ్చు అనమాట అండి. సో అడ్వాన్సెస్ డిక్లైన్స్ చూస్తే కనుక బేర్స్ యొక్క స్ట్రెంత్ ఎక్కువగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. సో మీరు చూస్తే కనుక సో 2/3 ఆఫ్ ద స్ట్రెంత్ బేర్స్, 1/3 మాత్రమే బయింగ్ అనేది కనిపిస్తుంది అనమాట. రైట్. అండ్ అవర్ ఫేమస్ ఇండికేటర్ సో మార్కెట్ మూడ్ ఇండెక్స్, ఇట్ ఈస్ ఇండికేటింగ్ మార్కెట్ వెరీ క్లోజ్ టు బాటమ్. రైట్. సో ఎందుకంటే ఎక్స్ట్రీమ్ ఫియర్లో ఉన్నప్పుడు సో 20 లెవెల్స్కి వచ్చినప్పుడు అండ్ లెస్ దాన్ 20 రైట్. సో వచ్చినప్పుడు మనకి బయింగ్ చేయడానికి మంచి ఆపర్చునిటీ అని చెప్పి చాలా సందర్భాల్లో ప్రీవియస్గా వాళ్ళ అనాలిసిస్ జరిగిందనమాట అండి. కరెక్ట్ అవ్వడం జరిగింది. ఓకే. సో మార్కెట్ స్మిత్ కూడా ఒకసారి చూసేద్దాం. మార్కెట్ స్మిత్ చూస్తే కనుక వాళ్ళ యొక్క ఒపీనియన్ కూడా ఒకసారి మనం చూడొచ్చు అనమాట అండి. రైట్. మార్కెట్ ఈజ్ ట్రెండింగ్ డౌన్వర్డ్స్. ఓకే. సేమ్ అనమాట అండి. సో ఓకే. సో క్లియర్ కట్గా మీరు చూడొచ్చు అనమాట అండి. సో వీక్నెస్ అనేది క్లియర్ కట్గా వాళ్ళు ఇండికేట్ చేస్తున్నారు కదా. అండ్ ఈ రోజు కూడా నిన్న యాక్చువల్గా డిస్కస్ చేసినప్పుడు శివాలిక్ బైమెటల్ సో ఇది స్ట్రాంగ్గా ఉంది అని చెప్పి నిన్న నేను చెప్పడం జరిగింది కదా. ఈ రోజు కూడా మీరు చూడొచ్చు అనమాట, ఆ స్ట్రెంత్ కంటిన్యూ అవుతుంది. సో ఇలా కొన్ని పాకెట్స్లో మీరు చూస్తే కనుక ప్రైజ్ స్ట్రెంత్ ఏవైతే గెయినింగ్ స్టాక్స్ ఉన్నాయో అవి మీరు చూడొచ్చు అనమాట అండి. ఈవెన్ లిస్ట్ మొత్తం డౌన్లోడ్ చేసి కావాలంటే మీరు స్టడీ చేయొచ్చు ఫ్రెండ్స్. స్టడీ చేసి మీరు దాన్ని బట్టి డెసిషన్ తీసుకోవచ్చు. పేజ్ ఇండస్ట్రీస్ చూసారా, 50,000 స్టాక్, ఇది చాలా ఎక్కువ కాస్ట్లీ స్టాక్, ఎక్కువ పడిపోద్దేమో సో మనం అవి అనుకుంటాం కదా. ఈ స్టాక్ ఇంకా పెరుగుతుంది. ఈ రోజు కూడా 0.5% పెరగడం జరిగింది. సో ఇంత డౌన్ మార్కెట్లో కూడా ఇట్ ఈస్ షోయింగ్ వెరీ గుడ్ స్ట్రెంత్ అండ్ ఇట్ ఈస్ అట్ ద 52-week హై జోన్లో ఉండడం జరుగుతుంది అనమాట అండి. సో చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది అనమాట అండి. రైట్. అండ్ మోర్పెన్ ల్యాబ్స్ అండ్ సాక్ సాఫ్ట్ చూడొచ్చు అనమాట అండి. మోస్ట్ ఆఫ్ ద ఓకే స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అండర్ పెర్ఫామ్ చేసిన లిస్ట్ కూడా చాలా లిస్ట్ ఉన్నాయి. సో లిస్ట్ అన్లిమిటెడ్గా ఉంది ఇక్కడ. సో గెయినర్స్ అయితే మాత్రం అప్ మూవ్ వచ్చినాయి. ఓన్లీ 2 పేజెస్ అంటే హార్డ్లీ 15 మాత్రం వీళ్ళు ఇవ్వడం జరిగింది. సో రిమైనింగ్ మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ అంతా కూడా సెల్లింగ్ మోడ్లో ఉండడం జరిగింది. సో క్లియర్ కట్ మార్కెట్లో ప్యానిక్ అయితే ఉంది. సో క్లియర్ కట్గా సో మార్కెట్లో వీక్నెస్ అనేది మనం కనిపిస్తుంది అనమాట అండి. మనం వీ కెన్ సీ క్లియర్ కట్ వీక్నెస్ ఇన్ ద మార్కెట్ ఫ్రెండ్స్. రైట్. అండ్ కమింగ్ టు టెక్నికల్స్ చూస్తే కనుక యాజ్ వీ హ్యావ్ బిన్ డిస్కసింగ్ నిఫ్టీ ఇట్ ఈస్ లైక్లీ టు టెస్ట్ ద సపోర్ట్ లెవెల్స్ 16,600 లెవెల్స్, 16,700 లెవెల్ దగ్గర మంచి సపోర్ట్ ఉందని మనం చాలా రోజుల క్రితం అనుకోవడం జరిగింది కదా. సో ఏదైతే ఈ లెవెల్ బ్రీచ్ అయిపోయిందో సో తర్వాత మార్కెట్ వీక్నెస్ ఉందని చెప్పి అనుకోవడం జరిగింది. రైట్. సో అయితే ఈరోజు ఇంట్రాడేలో మీరు చూస్తే కనుక లాంగ్ లెగ్ డోజీ కైండ్ ఆఫ్ గ్రేవ్ స్టోన్ అని డోజీ అని కూడా చెప్తారు అన్నమాట అండి. సో ఆ ప్యాటర్న్ రావడం జరిగింది. అయితే జనరల్గా ఈ ప్యాటర్న్ యాక్చువల్గా హై లెవెల్లో వస్తే దాని సిగ్నిఫికెన్స్ అనమాట, మార్కెట్ పడుతుందని చెప్పి మనం బిలీవ్ చేయొచ్చు. రైట్. సో బట్ ఈ రోజు యాక్చువల్గా ఇది డౌన్ ట్రెండ్లో రావడం జరిగింది అనమాట అండి. సో మీరు చూస్తే యాక్చువల్గా సో డే లో ఏదైతే ఉందో మంచి రికవరీ అనేది వచ్చింది. యాక్చువల్గా మీరు చూస్తే కనుక నిఫ్టీ ఒక టైంలో పాజిటివ్ కూడా వెళ్ళడం జరిగింది. మీరు క్లియర్గా చూడొచ్చు, ఆల్మోస్ట్ ఫ్లాట్ పాజిటివ్గా వెళ్ళడానికి అటెంప్ట్ చేయడం జరిగింది. బట్ కానీ అగైన్ సెల్ ఆఫ్ అనేది ఎస్పెషల్లీ టువర్డ్స్ ఫ్యాగ్ అండ్ ఎండ్ ఆఫ్ ది సెషన్, మార్కెట్ ఎండ్ అయ్యే టైంకి మీరు చూడొచ్చు అనమాట అండి. సో 5 minutes టైం ఫ్రేమ్లో హ్యూజ్ వాల్యూమ్స్ తోటి సో పడిపోవడం జరిగింది. రైట్. సో అందువల్ల క్లియర్ కట్ వీక్నెస్ కనిపిస్తుంది. బట్ ఇది ఒక మంచి సపోర్ట్ కింద యాక్ట్ చేయాలి. సో లెటస్ హోప్ ఏం జరుగుతుందో చూద్దాం మరి. లెటస్ సి సో వెదర్ ఇట్ విల్ హోల్డ్ ఆర్ నాట్. రేపైతే యాక్చువల్ హోల్డ్ అవ్వాలి. సో మార్కెట్ కంటిన్యూగా మీరు చూస్తే కనుక డౌన్ఫాల్లో ఉంది కదా.
ఆల్మోస్ట్ 6 డేస్ నుంచి ఎక్స్ట్రీమ్గా కంటిన్యూ డైరెక్షన్ అయితే కిందకే కనిపిస్తుంది. ఓకే, లెట్ us hope so 16,700 టచ్ చేసిన తర్వాత అన్న కొంచెం ఏదైనా మార్కెట్ హోల్డ్ అవుతుంది, ఊపిరి పీల్చుకుంటుందేమో చూడాలి. సో ఎందుకంటే ఆల్రెడీ ఓవర్ సోల్డ్ జోన్లోకి వెళ్ళిపోవడం జరిగింది మార్కెట్. సో ఆర్ఎస్ఐ కిందకు వస్తుంది కదా, మార్కెట్స్ ఆర్ ఓవర్ సోల్డ్ జోన్ అనమాట అండి. సో ఖచ్చితంగా మీరు చూడొచ్చు అనమాట, రైట్. సో ఈ ఓవర్ సోల్డ్ జోన్లో ఉండి కొద్ది ఇంకా వీక్నెస్ ఉండే ఛాన్సెస్ అయితే ఉంటాయి, రైట్. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా అగైన్ అట్ క్రూషియల్ సపోర్ట్ అనమాట. ప్రీవియస్గా అప్ ట్రెండ్లో ఒక మంచి కన్సాలిడేషన్, ఒక బ్రేతర్ తీసుకున్న జోన్లోకి రావడం జరిగింది. సో 38,200 అండ్ 37,400 500 లెవెల్స్ ఏవైతే ఉందో ఆ లెవెల్స్ దగ్గర ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ కూడా సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంది. బట్ యాజ్ ఆఫ్ నౌ చూస్తే మాత్రం వాల్యూమ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇది కూడా ఓవర్ సోల్డ్ జోన్లో ఖచ్చితంగా ఉంది, మీరు చూడొచ్చు అనమాట అండి. ఓకే, సో మార్కెట్స్ యొక్క ట్రెండ్ అయితే వీక్నెస్ ఇండికేట్ చేస్తుంది ఖచ్చితంగా. సో మనం ఆల్రెడీ ఇప్పుడు కాదు ముందే డిస్కస్ చేసాం. ఆల్మోస్ట్ మన టాప్ బాటమ్ ఆల్మోస్ట్ బాగానే మనం స్పాట్ ఐడెంటిఫై చేయడం జరిగింది. ప్రీవియస్గా బాటంలో ఈటీఎఫ్స్ అవి మంచి బయింగ్ చేసాం. ఓకే, సో ఎవరైనా ఎగ్జిట్ అవ్వాలంటే, ప్రాఫిట్ బుక్ చేయాలంటే కీ లెవెల్స్ బ్రేక్ అయిపోయినా ఎగ్జిట్ అయిపోయింది అని చెప్పడం జరిగింది కదా. సో ఆల్మోస్ట్ అంటే ఒక 2-3% ఇట్ ఈస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్, రైట్. అదే దేవుడి పాట అంటారు కదా, అలాగే ఏంటంటే ఒక 2-3% ఎప్పుడు కూడా మార్కెట్కి ఇచ్చేయాలి. ఎగ్జాక్ట్ పీక్లో అమ్మేద్దాం మనం ట్రై చేయకూడదు. అయితే ఎప్పుడైతే ఎంపాటన్ ఫెయిల్ అయిందో నేను చెప్పడం జరిగింది కదా, సో మార్కెట్స్లో వీక్నెస్ ఉంది, కావాలంటే బుక్ చేసుకోవచ్చు ప్రాఫిట్స్ అని చెప్పి, ఎగ్జిట్ అయిపోవచ్చు అని చెప్పి అనుకున్నాం కదా. సో అలాగే ఎగ్జాక్ట్ ఆల్మోస్ట్ బాటమ్ అండ్ టాప్ కూడా రెండు కూడా మనం బాగా ఐడెంటిఫై చేయగలిగాం. అండ్ ఏదైతే రన్అప్ ఏదైతే వచ్చిందో మంచి ర్యాలీలో మనం పార్టిసిపేట్ చేసి వీ మేడ్ గుడ్ మనీ కదా ఫ్రెండ్స్, రైట్. ఓకే, సో ఓవరాల్గా ఏంటంటే, సో యాజ్ ఆఫ్ నౌ చూస్తే మార్కెట్ మూవింగ్ యావరేజ్ ఇవన్నీ కూడా దే ఆర్ ఇండికేటింగ్ నెగిటివ్ అనమాట అండి. అండ్ ప్రీవియస్గా చాలా రోజులు నేను చెప్తున్నాను కదండి, 100 పీరియడ్ స్టిల్ ఇంకా 200 పీరియడ్ క్రాస్ అవ్వలేదు. ఓకే, సో అప్పుడు క్రాస్ అయ్యేదాకా మనం ట్రెండ్ కన్ఫర్మ్డ్ అప్ ట్రెండ్ కింద చెప్పడానికి లేదు. ఓకే, అండ్ మూవింగ్ యావరేజ్ 20 కంటే బాగా కింద ట్రేడ్ అవుతుంది కాబట్టి షార్ట్ టర్మ్లో కూడా ఎక్స్ట్రీమ్ వీక్నెస్ ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో నిఫ్టీ చార్ట్ ఇది. ఓకే, సో అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తే కనుక సేమ్ స్టోరీ. సో 20 పీరియడ్ అండ్ 50 పీరియడ్స్ మూవింగ్ యావరేజ్ కిందకు వస్తున్నాయి, రైట్. అయితే ఇంట్రెస్టింగ్ ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ కొంచెం అట్లీస్ట్ 200 పీరియడ్ దాటి 100 పీరియడ్ మూవింగ్ యావరేజ్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తాయి. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ చాలా స్ట్రాంగ్గా ఉంది కదా. సో నిఫ్టీ పడిపోతున్నప్పటికీ కూడా చాలా రోజులు బ్యాంక్ నిఫ్టీ హోల్డ్ అవుతా వచ్చిందనమాట అండి. బట్ కానీ ఇప్పుడు నవేడేస్ గత ఈ సెల్ ఆఫ్ వచ్చినప్పుడు ఇవి బాగా అండర్ పెర్ఫామ్ చేస్తున్నాయి. మేబీ దట్ ఈస్ డ్యూ టు ఎఫ్ఐఎస్ సెల్లింగ్ అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే ఎఫ్ఐఎస్ జనరల్గా ఎక్స్పోజర్ ఫైనాన్షియల్స్ ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళు అక్యుములేట్ చేయడం జరిగింది. నౌ దే ఆర్ డంపింగ్ ఇట్ సీమ్స్, రైట్. సో ఎఫ్ఐఎస్ సెల్లింగ్ కూడా రీజన్ అవ్వచ్చు. సో ఫైనాన్షియల్స్ బ్యాంక్ నిఫ్టీ అండర్ పెర్ఫామ్ చేస్తుంది అనమాట అండి, రైట్. ఓకే, అండ్ సెక్టర్ రొటేషన్ ఒకసారి చూసేద్దాం. ఈరోజు ఏ సెక్టర్ ఎలా పెర్ఫామ్ చేసిందో చూస్తే కనుక, సో కొన్ని పాజిటివ్గా కూడా క్లోజ్ అయినాయి. ఫార్మా, ఐటీ అండ్ ఆటో, కన్జంప్షన్ ఇవన్నీ ఏవైతే డిఫెన్సెస్ ఉంటాయో అవి కొంచెం పాజిటివ్గా క్లోజ్ అవ్వడం జరిగింది. ఎక్స్ట్రీమ్ మీరు చూడొచ్చు, ఇక్కడ చూడొచ్చు అనమాట. పిఎస్సి బ్యాంక్, మెటల్స్, బ్యాంక్ నిఫ్టీ ఇవన్నీ కూడా అండర్ పెర్ఫామ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్, రైట్. ఓకే, సో ఓవరాల్గా మీరు చూడొచ్చు అనమాట అండి. స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్స్ అన్ని సెక్టర్ ఇండిసెస్ కూడా ఆల్మోస్ట్ నెగిటివ్గానే ఉండడం జరిగింది. అండ్ ఓన్లీ పాజిటివ్గా ఉన్నది మోస్ట్లీ ఇండియా విక్స్ అయి ఉంటుంది. ఎందుకంటే ఇండియా విక్స్ 22 అబవ్ వెళ్ళిపోవడం జరిగింది. సో స్టిల్ అట్ ఎలివేటెడ్ లెవెల్స్, కొంచెం అలార్మింగ్ లెవెల్స్లో ఉందన్నమాట అండి. బట్ ఎనీథింగ్ అబౌవ్ 28-30 లెవెల్స్ అయితే మాత్రం అది ఆ లెవెల్ హోల్డ్ అయితే మాత్రం అది సెల్లింగ్, ఫర్దర్గా ఎక్స్ట్రీమ్ సెల్లింగ్, మనం మొత్తం క్యాష్లోకి వచ్చేయడం అనేది బెస్ట్ ఆప్షన్ అనమాట అండి. ఓకే, సో అయితే అంత ప్యానిక్లోకి వెళ్ళలేదు. సో ప్రీవియస్గా మీరు చూడొచ్చు అనమాట, రష్యా ఉక్రెయిన్ ఇష్యూ వచ్చినప్పుడు అప్పుడు షూటప్ అయింది. ఓకే, సో అది ఇంకా పెరిగిపోద్దేమో అనుకోవడం జరిగింది, బట్ కూల్ అవ్వడం జరిగింది. బట్ దిస్ టైం స్టిల్ ఇంకా చాలా లో లెవెల్లోనే ఉంది. ఓకే, లెట్ us hope so కొంచెం కూల్ అవుతుందేమో చూద్దాం మరి. సో ఎందుకంటే ఆర్బీఐ ఈవెంట్ కూడా ఉంది కదా. సో ఆర్బీఐ మానిటరీ పాలసీ అనేది అవుట్కమ్ ఫ్రైడే రావడం జరుగుతుంది. ఎహెడ్ ఆఫ్ ది ఈవెంట్, జనరల్గా ఈవెంట్ ముందర ఉన్నప్పుడు కొంచెం సేఫ్ సైడ్ గురించి ప్రీమియమ్స్ పెరుగుతాయి అనమాట అండి. ఓకే, అన్సర్టెనిటీ ఎప్పుడైతే ఉందో, ఏదైనా ఒక ఈవెంట్ ఎప్పుడైతే ఉందో ప్రీమియమ్స్ ఖచ్చితంగా పెరుగుతాయి. ప్రీమియమ్స్ అనుగుణంగా విక్స్ కూడా పెరగడం అనేది జరుగుతుంది అనమాట అండి ఖచ్చితంగా, రైట్. ఓకే, అండ్ డాక్స్ ఇవన్నీ చూస్తే కనుక, సో ఇంట్రాడేలో యాక్చువల్లీ దే ఆర్ హోల్డింగ్ గుడ్. సో గ్యాప్ డౌన్ ఓపెనింగ్ తర్వాత సో మళ్ళీ కిందకి వెళ్ళిపోయి, బట్ రికవరీ అనేది బాగానే ఉందన్నమాట అండి. సో నేను చూస్తున్నప్పుడు ఇంట్రాడేలో మీరు చూస్తే కనుక యాక్చువల్గా సో గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా కూడా బాగానే సస్టైన్ అవి పుల్ అవ్వడం జరిగింది పైకి. బట్ ఓకే, సో లెట్ us hope so. సో గ్యాప్ డౌన్ మళ్ళీ రికవర్ అవ్వడానికి అటెంప్ట్ చేస్తుంది అనమాట అండి. ఒకవేళ ఇది డే హైలో క్లోజ్ అయ్యి గ్యాప్ కనుక ఫిల్ చేసి సస్టైన్ అవుతే కనుక కొంచెం బెటర్ అనమాట అండి. అండ్ ఈరోజు నాస్డాక్, డౌ ఇవి ఏ విధంగా ట్రేడ్ అవుతాయి అనేది కూడా ఇంపార్టెంట్. దే ఆల్ అట్ క్రిటికల్ లెవెల్స్, ఆల్రెడీ ఇంచుమించు ఆ లెవెల్స్ బ్రేక్ అయ్యే కనిపిస్తున్నాయి. సో అక్కడి నుంచి ఏదైనా ఒక బౌన్స్, మినిమం లైక్ డెడ్ క్యాట్ బౌన్స్ లాగా చిన్న బౌన్స్ వచ్చి ఛాన్సెస్ ఖచ్చితంగా ఉన్నాయన్నమాట అండి. ఒక మేజర్ సపోర్ట్ లెవెల్స్లో ఉన్నాయి కాబట్టి. ఓకే, సో విల్ వెయిట్ అండ్ సీ
ఏం జరుగుతుందో చూడాలి. బట్ గ్లోబల్ మార్కెట్ సెంటిమెంట్ వల్ల సో మన మార్కెట్స్ కూడా ఖచ్చితంగా అయితే వీక్గా కనిపిస్తున్నాయి అనమాట అండి. సో మన మార్కెట్స్లో కూడా వీక్నెస్ కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్స్, రైట్? ఓకే. అండ్ స్టాక్ ఐడియాస్ నథింగ్ మేజర్, కొన్ని స్టాక్ ఐడియాస్ ఉన్నాయన్నమాట అండి. సో ఆల్రెడీ నిన్న డిస్కస్ చేశాం కదా. సో శివాలిక్ బయోమెటాలిక్ అదొకటి స్టాక్, ఆల్కెమ్ ఆల్రెడీ నేను లైవ్ స్ట్రీమ్లో డిస్కస్ చేయడం జరిగింది. ఇట్ ఈస్ హోల్డింగ్ గుడ్. సో మార్కెట్ పడినప్పటికీ అయితే ఈరోజు కొన్ని స్టాక్ ఐడియాస్ మీరు చూస్తే కనుక డాక్టర్ లాల్ పాత్ ల్యాబ్, రైట్? సో మీరు చూస్తే కనుక మంచి అసెండింగ్ ట్రయాంగిల్ బ్రేక్అవుట్ వచ్చింది. సో యాక్చువల్లీ లెవెల్లో 23,300 లెవెల్లో మంచి బ్రేక్అవుట్ వచ్చిందనమాట అండి. ఓకే. సో అక్కడి నుంచి చూస్తే కనుక మంచి అక్యుములేషన్ జరిగింది. సో ఐఎమ్ హోల్డింగ్ ఫ్రెండ్స్, డిస్క్లైమర్, యాక్చువల్గా నేను ఆ లెవెల్స్లో ప్రీవియస్గా అక్యుములేట్ స్టార్ట్ చేయడం జరిగిందనమాట అండి, బై చేయడం. ఓకే. బట్ అగైన్ నౌ లుక్ ఎట్ దిస్ ప్రైస్, ఎక్కడైతే బ్రేక్అవుట్ వచ్చిందో ఆ లెవెల్ నుంచి రీటెస్ట్ చేసి వండర్ఫుల్గా వెళ్తుందనమాట అండి, క్లాసికల్గా మీరు చూడొచ్చు. అండ్ ఏదైతే రెసిస్టెన్స్, రీసెంట్ ఓవర్ హెడ్ రెసిస్టెన్స్ ఉన్నాయో అది కూడా దాటి క్యాండిల్ క్లోజ్ అయింది కాబట్టి అండ్ ప్రైస్ పెరుగుతుంది అండ్ వాల్యూమ్స్ కూడా పెరుగుతున్నాయి, రైట్? విచ్ ఇస్ వెరీ వెరీ గుడ్ సైన్ అనమాట అండి. సో ఇది పాజిటివ్ సైన్ కింద చెప్పాలి. సో ఎందుకంటే ప్రైస్ పెరుగుతున్నప్పుడు వాల్యూమ్స్ పెరుగుతున్నాయంటే సో సంబడి ఈజ్ అక్యుములేటింగ్ అట్ ఈవెన్ హయ్యర్ ప్రైజెస్, రైట్? సో అని మీరు చూడాలన్నమాట. అయితే స్టాక్ వచ్చి 2,800 దగ్గర ఒక ఓవర్ హెడ్ రెసిస్టెన్స్ ఉంది. జస్ట్ వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. 2,800 దాటిన తర్వాత స్టాక్ 3,200 అంటే ఒక అనదర్ 400 రూపీస్ దాకా ఖచ్చితంగా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట అండి, రైట్? ఒకవేళ బ్రేక్అవుట్ కనుక సో ఈ విధంగా స్ట్రెంట్ కంటిన్యూ అవుతే, రైట్? సో శివ బయోమెటాలిక్ ఆల్రెడీ మనం శివాలిక్ బయోమెటాల్ ఆల్రెడీ చూసాం కదా. సో ఇట్ ఈస్ లుకింగ్ వెరీ గుడ్. ఇట్ ఈస్ అట్ 52 వీక్ హై. సో కనీసం ఏదైతే రేంజ్ ఉందో మీరు చూడొచ్చు అనమాట. 360 నుంచి 560 అంటే అరౌండ్ 760 అంటే ఇక్కడ నుంచి 100 రూపీస్ దాకా, 70 to 100 రూపీస్ దాకా ప్రైస్ కంటిన్యూ మొమెంటం అవి ఛాన్సెస్ ఖచ్చితంగా కనిపిస్తున్నాయి అనమాట అండి, రైట్? ఓకే. సో ఈ స్టాక్ కూడా మీరు వాచ్ చేయొచ్చు ఫ్రెండ్స్, రైట్? నెక్స్ట్ వచ్చి ఇండియా సిమెంట్స్ అనమాట అండి. సో ఇండియా సిమెంట్స్ స్టాక్ విషయానికి వస్తే కనుక ఇండియా సిమెంట్స్ ప్రీవియస్గా సో ఒక బ్రేక్అవుట్ రెసిస్టెన్స్ లెవెల్ ఉందన్నమాట అండి. ప్రీవియస్గా ఒక మంచి రౌండింగ్ బాటమ్ బ్రేక్అవుట్ వచ్చింది అరౌండ్ 230 లెవెల్స్లో. సో ఇప్పుడు ఆ లెవెల్స్ నుంచే రీటెస్ట్ అవి వెళ్తుంది అనమాట. సేమ్ ఇందాక ఏదైతే నేను స్టాక్ షేర్ చేశాను అదే విధంగా ఇట్ ఈస్ రీటెస్టెడ్ అండ్ ఇట్ ఈస్ బౌన్సింగ్ బ్యాక్, రైట్? సో విచ్ ఇస్ వెరీ గుడ్ సైన్. అప్పుడు మేము రిస్క్ రివార్డ్ ఏంటంటే మీరు ఒక జస్ట్ 30 రూపీస్ రిస్క్ తోటి మీరు యూ కెన్ 50-100 రూపీస్ దాకా మన టార్గెట్ కింద ప్లాన్ చేసుకోవచ్చు. అంటే వాల్యూమ్ ఇంట్రెస్ట్ బాగా వచ్చిందనమాట అండి. బయింగ్ అప్పుడు వాల్యూమ్స్ బాగానే వచ్చాయి కాబట్టి ఓకే, రిస్క్ రివార్డ్ ఫేవరబుల్గా ఉంటుంది అనమాట అండి. సో ఇలాంటి ప్యాటర్న్స్ మనం టెక్నికల్గా చూసుకుని వీ కెన్ ప్లాన్ అవర్ ట్రేడ్స్ అనమాట ఫ్రెండ్స్, రైట్? ఓకే అండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్డేట్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. సో అందరూ కూడా వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో లైక్ చేయడం వల్ల సో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మన ఛానల్. వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు. సో అదేవిధంగా మన ఛానల్ గురించి మీరు రిలేటివ్స్కి ఫ్రెండ్స్ అందరికీ సో తప్పకుండా తెలియజేయండి. సో ఆంధ్ర బుల్స్ లెంట్ ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ పెయిడ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. సో ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్, సో మార్కెట్ మంచి ఆపర్చునిటీ ఇప్పుడు ఇస్తుంది. నెక్స్ట్ అప్ ట్రెండ్ ఏదైతే ఉందో నెక్స్ట్ అప్ మూవ్లో సో ఒక మంచి పోర్ట్ఫోలియో బిల్డ్ చేయడానికి సో ఇఫ్ యూ నీడ్ ఎనీ హెల్ప్ సో యూ కెన్ జాయిన్ దట్ కమ్యూనిటీ అనమాట. సో ఆల్రెడీ వీఆర్ డూయింగ్ ఆల్రెడీ ఏదైతే లాసెస్ వచ్చాయో వీ కట్ ఎర్లీ. సో అండ్ వీఆర్ రైడింగ్ ద విన్నర్స్, ఏవైతే విన్నింగ్ పొజిషన్స్ ఉన్నాయో అవన్నీ మేము హోల్డ్ చేసి రైడ్ చేస్తున్నాం అనమాట ఫ్రెండ్స్, రైట్? ఓకే. సో అందువల్ల ఏంటంటే సో ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది అండ్ డిస్కౌంట్ కూడా ఉంది. డిడిడి అండ్ దసరా దీపావళి డిస్కౌంట్ అని చెప్పి సో 50% అనమాట. డిడిడి 50 అని టైప్ చేస్తే యూ విల్ గెట్ 50% డిస్కౌంట్ అనమాట అండి. ఐ ఎంకరేజ్ ఆల్ ఆఫ్ యూ టు టేక్ యాన్యువల్ సబ్స్క్రిప్షన్, ఓకే? సో దట్ ఒక 1 year పాటు మీరు జర్నీ చేస్తే కనుక సో పోర్ట్ఫోలియో మంచి పోర్ట్ఫోలియో బిల్డ్ చేయొచ్చు. డెఫినెట్గా మనం 1 year టైం ఫ్రేమ్లో ఇండెక్స్ని బీట్ చేయడానికి మనం వీ కెన్ ట్రై అనమాట అండి, రైట్? ఓకే. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్డేట్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. సీ యూ అగైన్, బాయ్.